వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. విద్యుత్ దీపకాంతులతో సిఎస్ఐ చర్చ్. చౌడేపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కురుబ సంఘ చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా యశ్వంత్ కుమార్. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. కుప్పంలో జరిగిన 536వ కనకదాస జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎమ్మెల్సీ భరత్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం చూడలేదు. భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ పక్షపాతి. ఆయన ప్రభుత్వంలో ఇలా కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. బీసీ కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్దే. రాష్ట్రంలో బీసీలకు వైసీపీ ఇచ్చిన ప్రాధాన్యత మరే పార్టీ ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వం బీసీ కులాల వెన్ను కాస్తుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏ రోజైనా కనకదాస విగ్రహ ఆవిష్కరణ చేయాలని ఆలోచన చేశారని ప్రశ్నించారు. మన కోసం పాటుపడుతున్న నేత సీఎం వైఎస్ జగన్ అన్నారు. బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తున్న ప్రాధాన్యత సీఎం వైఎస్ జగన్ చేసే పనుల్లో కనబడుతుంది. 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేశారు. మహిళా రుణాలు, రైతు రుణాలు అని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. 600 పేజీల మేనిఫెస్టోతో టీడీపీ 2014లో విజయం సాధించింది. ఆ 600 పేజీల్లోని హామీలు తుంగలో తొక్కారు. కుప్పానికి కృష్ణా నీరు అతి త్వరలో వస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా కుప్పానికి నీరు విడుదల చేస్తామన్నారు. 7 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కనీసం అన్ని పంచాయతీలు పర్యటించారా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి కుప్పంలో నేను అన్ని పంచాయతీలు తిరిగాను. సీఎం వైఎస్ జగన్ కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. భరత్ను ఎమ్మెల్యేగా, రెడ్డెప్పను ఎంపీగా గెలిపించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు మంత్రి. ప్రాముఖ్యత ఇచ్చేదే కాకుండా వారి కష్ట సుఖాలన్నీ కూడా చూసేదే కాకుండా వారి కులం నుంచి పెద్ద పెద్ద పదవుల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు కల్పించాడు ఈ రాష్ట్రంలో. అంటే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కల్పించారా అని మనం ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. మనం అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అనేక రకాల కులాలన్నీ కూడా ఏకతాటి మీద నడిచే విధంగా బీసీలకు పెద్ద పీట వేసి నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడంటే మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఆయన ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు బీసీలకు, ఏ విధంగా అన్ని కులాలు, బీసీ కులాలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి బీసీలకంతా కూడా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా వెన్నుగాస్తుంది. మీ అందరికీ కూడా మద్దతు ఇస్తుంది, మీ అందరికీ సాధక బాధకాలన్నీ తీరుస్తుంది అని చెప్పి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించారని కూడా మీకు మనవి చేస్తున్నాను. మరి గతంలో ఎవరు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రోజైనా ఇలాంటి సభను మన కుప్పంలో ఏర్పాటు చేశాడా అని అడుగుతూ ఉన్నాను. ఏ రోజైనా కానీ పలాని కురుబులకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలా, పలాని కురుబులకు ఆరాధ్య దైవమైన భక్త కనకదాస్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడా? మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నిటికీ అడ్డంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి మీకు అండదండలు అందిస్తారు, మీకు అభ్యున్నతికి పాటుపడతారు. ఈరోజు రాష్ట్రంలో పేదలందరినీ కూడా గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాయకుడు మన ప్రీతం నాయకుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిస్సంకోచంగా ఏది కూడా అనుకోకుండా ఎవరేమనుకుంటారని కూడా మాట్లాడకుండా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అంటూ ఉన్నారంటే ఏ విధంగా మీకు ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు, ఏ విధంగా మీకు అన్ని రకాల కూడా ఆదుకోవాలని పాటుపడుతూ ఉన్నాడు. మీరందరూ కూడా గమనించాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ నెరవేర్చేలా లేదా? 2 సంవత్సరాలు సమయం వృధా అయిపోయినా కరోనాతో 3 సంవత్సరాల్లోనే 5 సంవత్సరాల్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో చేసిన గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. దీని రాష్ట్రంలో ఏ పార్టీ కూడా కాదనే పరిస్థితి లేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఇంటికి కూడా వారు చెప్పిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా చెప్పిన మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు కుప్పంకు తేలిగ్గా నీరు, కృష్ణా నీరు వస్తూ ఉందంటే రేపో మాపో ముఖ్యమంత్రి గారు వచ్చేలా దాన్ని ప్రారంభిస్తూ ఉన్నారంటే వారు ఇక్కడ కుప్పంలో చెప్పిన మాట ప్రకారం ఆ రోజు నుంచి నిరంతరం పనిచేసి ఆ పనులు పూర్తి చేసి ఈరోజు ఆ నీళ్ళను తీసుకొచ్చి మన పరమ సముద్రం చెరువు దగ్గర నుంచి దాదాపు 45 చెరువులు, 46 చెరువులన్నీ కూడా నింపబోతూ ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ విధంగా పనిచేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీరు ఇచ్చే పరిస్థితి ఎందుకు వస్తుంది అని అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఉండి కూడా కుప్పంకు నీళ్ళు వేయాలనేందుకు ఆలోచన చేయలేదని నేను అడుగుతూ ఉన్నాను. కుప్పం ప్రజల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నానని అడుగుతూ ఉన్నాను. న్యాయబద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మనం అందరూ కూడా సన్నద్ధం కావాలా, ఇక్కడ పక్షపాతం లేకుండా ఎన్నికలు జరగడానికి. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలా, ముఖ్యమంత్రి ఆయన తిరిగి కావాలని చెప్పి ఈ కుప్పం ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. దానికి మనం అందరూ కూడా కంకణబద్ధులై పనిచేయాలా. ఇక్కడ ఎంపీ గారిని, అదేవిధంగా శాసనసభ్యుడిని, ఇద్దరిని కూడా భరత్ గారిని, రెడ్డప్ప గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ద్వాదశి సందర్భంగా శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారు విశేష పూజల్ని అందుకుని భక్తులను అనుగ్రహించారు. పొంగనూరు పట్టణం నగరి విధులు వెలుసిండు శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారికి ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం అర్చకులు పూజల్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగించి భక్తుల దర్శనార్థం ఆలయ ఆవరణంలో కొలువు తీర్చారు. ఉత్తర ద్వారం నుండి ఆలయంలోకి వచ్చిన భక్తులు శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారిని దర్శించుకున్నారు. చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పుంగనూరు మండల కార్యాలయానికి ఆయన రావడం జరిగింది.
ఈ నెల 26 నుండి ప్రారంభమయ్యే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన క్రీడా కిట్లు మెటీరియల్ నాణ్యతను పరిశీలించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 15 ఏళ్లు పైబడిన వారంతా పోటీల్లో భాగస్వామ్యులై తమ సత్తా చాటాలన్నారు. తర్వాత జడ్పీ నిధులతో ట్రావెలర్స్ బంగ్లాలో నూతనంగా నిర్మిస్తున్న విశ్రాంత భవనాన్ని పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో మదనపల్లి PREE చంద్రశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ పుంగనూరులో అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన నిరవధిక సమ్మె ఆదివారంతో 13వ రోజుకు చేరుకుంది. వేతనాలు పెంచాలని, పని భారం తగ్గించాలంటూ ICDS కార్యాలయం ఎదుట ఒంటి కాలుపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన రీతిలో గ్రాడ్యుయేటీ రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గౌరవ వేతనం మాకొద్దు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా పోరాడదాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవ వేతనం మాకొద్దు, అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. 13వ రోజుకు చేరింది. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి పరిష్కారము మాకు దొరకలేదు. మా కోరికలు ఏమంటే మేము ఎక్కువ కోరికలు ఏం కోరలేదు. మా జీవనోపాధి కొరకై మేము కోరుతా ఉన్నాము. మా డిమాండ్స్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 ఇవ్వాలని, గ్రాంట్యుటీ అమలు చేయాలని, ఇట్లా చిన్న చిన్న కోరికలే కోరుతా ఉన్నాము. ప్రభుత్వం వారు దీన్ని గుర్తిస్తే మా జీతాలు పెంచడం ఏం కష్టం కాదు. ఎందుకో మా మీద ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దయచేసి మా సమస్యలను పరిష్కారం చేస్తారని మేము కోరుచున్నాము. మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ఇందు మూలంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ప్రజలందరిపై యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ ఉండాలని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి ప్రార్థించినట్లు తెలిపారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఆ పార్టీ నాయకుడు గిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట చెల్లా రామచంద్రారెడ్డితో పాటు జనసేన, టీడీపీ పార్టీ నాయకులకు ఫాదర్ ఆశీర్వాదం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత అందరితో కలిసి కేక్ ను కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. బాబు గారిని మేము ఆశీర్వదిస్తున్నాం. రాబోయే దినాల్లో నా తండ్రి ఉన్నతమైన స్థితిలో నీ బిడ్డను ఉంచబోతున్నందుకు నీకు వందనాలు. నా తండ్రి నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొనే వారికి 1000 తరముల వరకు కరుణించిన వాడే ఉంటానని సెలవిచ్చావు తండ్రి. నిన్ను కిందవాడుగా గాక పైవాడుగాను, నిన్ను తోపుగా గాక తలగా చేస్తానని సెలవిచ్చావు తండ్రి. ఈ గొప్ప ప్రజలకి నా తండ్రి నా తండ్రి గొప్ప నా తండ్రి పరిచర్య చేయడానికి మీ దాసులు నాయన రెడ్డి గారిని మీరు ఏర్పరచుకొని ఉన్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. అలాగే నా తండ్రి గిరిబాబు సార్ని మీరు ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మంచి ఆరోగ్యమును, దీర్ఘాయువులను, వారి కుటుంబాన్ని దీవించండి. క్రిస్మస్ శుభ సందేశంలో నాయన తండ్రి మన సంతోషకరముగా వారి కుటుంబాలు ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. రాబోయే దినాల్లో నీ బిడ్డని ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు తెలియజేయచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రజలందరిపై యేసు ప్రభు కృప ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి,
టీడీపీ మరియు జనసేన పార్టీ నాయకులు సివి రెడ్డి, సుహేల్ బాషా, అంజిరెడ్డి, వెంకటరెడ్డి, రామయ్య, కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు మన పుంగనూరు పట్టణం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయికతో ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా పాస్టర్స్కు దీన్ని ఆర్గనైజ్ చేసిన గిరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు ఈ రాష్ట్రంలో ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి, పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరినీ కూడా చల్లని దయతో చల్లని ఆశీస్సులు ఇస్తారని, రాబోయే కాలంలో మన అందరి భవిష్యత్తు బాగుగా ఉండాలని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంకు రావాలని చెప్పి, పుంగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని చెప్పి ఆ యేసు ప్రభును మీ అందరి తరపున అందరం కూడా ఒక నిమిషము అతన్ని మౌనం పాటించి కోరుకోవాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. కుటుంబంలో చైతన్యం తీసుకువచ్చి ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేస్తామని చిత్తూరు జిల్లా కురుబ సంఘ నూతన అధ్యక్షులు యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. అనంతపురంలోని కనకదాసు కళ్యాణ మండపంలో ఆంధ్ర రాష్ట్ర కురుబ సంఘ సమావేశం జరగగా రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ఆయన సమక్షంలో నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. పుంగనూరుకు చెందిన టీవీ గోపాల్ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, యశ్వంత్ కుమార్ను చిత్తూరు జిల్లా సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి పదవీ కాలం 3 సంవత్సరాలు నిర్ణయించినట్లు రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టీవీ గోపాల్, యశ్వంత్ కుమార్లు మాట్లాడుతూ రాబో అసెంబ్లీ ఎన్నికల్లో కురుబ కులానికి తగిన ప్రాధాన్యతను కల్పించే విధంగా మనమంతా ఐక్యంగా ఉండాలన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బలపడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడు ఎం హేమంత్ తదితరులు పాల్గొన్నారు. లోకరక్షకుడు దివి నుండి భువికి దిగివచ్చిన గొప్ప దినం క్రిస్మస్ పర్వదినం. సోమవారం క్రిస్మస్ ను పురస్కరించుకుని పుంగనూరు పట్టణంలోని పలు చర్చిలు, ప్రార్థనా మందిరాలు సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలంకరణలతో దగదగలాడుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుండి క్రైస్తవులు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో తలమానికంగా ఉన్న సిఎస్ఐ చర్చ్ విద్యుత్ దీప కాంతలతో వెలిగిపోతుంది. సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు రాత్రి ఘనంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్రీస్తు జన్మించాడు అన్న శుభవార్తను క్రైస్తవ సోదరులు ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు. యువత, చిన్నారులు నృత్యాలతో అలరించారు. పుంగనూరు పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్లో మ్యాథ్స్ క్విజ్ ఆఫ్ ఎక్సలెంట్ పోటీ నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభతో పోటీ పరీక్షల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
మొత్తం 50,000 రూపాయల నగదును గెలుపొందిన వారికి మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ రాఘవరెడ్డి, ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి మరియు ఏజీఎం ఫణికుమార్, ఆర్ఐ ప్రసాద్, ప్రిన్సిపల్ సరిత, కోఆర్డినేటర్ జ్యోతి, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ పాల్గొని విజయవంతం చేశారు. నూతన సాగు విధానంతో లాభసాటి వ్యవసాయం సాధ్యమని రాష్ట్ర మార్కెటింగ్, కోఆపరేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు. మదనపల్లిలో ఏపీ మాస్ సంస్థ ఆధ్వర్యంలో పాడి పంటలు ప్రాజెక్టులో భాగంగా సుస్థిర వ్యవసాయం ద్వారా ఆహార, పశుగ్రాసం భద్రత అనే అంశంపై శనివారం జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి చౌదరి మాట్లాడుతూ జిల్లాలో కురబలకోట, వాల్మీకిపురం మండలాల్లోని 18 గ్రామ పంచాయతీల్లో 4,400 మంది రైతుల ద్వారా నిర్వహించిన పాడి పంటలు ప్రాజెక్టు సాధించిన ప్రగతిని చర్చించారు. రైతుల భాగస్వామ్యంతోనే ఈ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రకృతి వ్యవసాయం విస్తరించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవిచంద్ర, ఏపీ మాస్ సీఈఓ సిఎస్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గం చాటపల్లి మండలంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. సుమారు 13 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలు, విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించారు మంత్రి. మండలంలోని కొండామరి, బిల్లేరు, దుర్గసముద్రంలో విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించారు. 3.20 కోట్ల రూపాయలతో ఒక్కో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా మండలంలో వివిధ ప్రాంతాలలో 10 ఆర్ఓ ప్లాంట్లు, 4 ఆర్బీకేలు, 4 హెల్త్ క్లినిక్లు, 1 డిజిటల్ లైబ్రరీ, 1 గ్రామ సచివాలయం, 1 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 30 ఏళ్ల అభివృద్ధి 4 ఏళ్లలో చేసి చూపించాం. పొంగనూరు గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో అభివృద్ధి చూడలేదు. దాదాపుగా ప్రతి పర్యటనలో 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొంగనూరుపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఇంత అభివృద్ధి సాధ్యమైందన్నారు. నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించాలని ప్రతి మండలంలో సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నామని, ప్రజల మంచినీటి అవసరాల దృష్ట్యా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఇంటింటికి కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు పనులు చేపడుతున్నామని, ఇందుకోసం ఇప్పటికే ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులు నిర్మించామన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో దాదాపు ప్రతి గ్రామానికి రోడ్లు వేశామని, సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కుటుంబాలకు అందుతున్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ లాంటివి చూడకుండా కేవలం పేదరికమే కొలమానంగా పథకాలు అమలు జరుగుతున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సీఎం వైఎస్ జగన్ తరహాలో ఎన్నికల హామీలు నెరవేర్చలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం మన అదృష్టమన్నారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మనమంతా శ్రమించాలి. అందరం మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అండగా నిలవాలని రాష్ట్ర మంత్రి కోరారు. మూడు శతాబ్దాల క్రితం రాష్ట్రంలో తొలిసారిగా పొంగనూరు మండలంలోని మార్లపల్లిలో క్రైస్తవ మతానికి బీజం పడింది. ఫ్రాన్స్ రాజైన 14వ లూయిస్ పంపిన 6 క్రైస్తవ మత గురువుల్లో ఒకరైన మోదియర్ పొంగనూరు బజారు వీధిలో మత బోధనలు చేస్తూ ఉండగా ఆకర్షితురాలైన మార్లపల్లి వాసి వెంకటమ్మ తన 4 కుమారులతో కలిసి 1701లో క్రైస్తవం స్వీకరించింది. క్రైస్తవం స్వీకరించిన వెంకటమ్మ ఆ తర్వాత తన పేరును సవరమ్మగా మార్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. పుంగనూరు జమీందారీ వివరాలను తెలియజేసే పాత రికార్డుల్లో పట్టణానికి 1.5 మైలు దూరంలో ఒక పెద్ద రోమన్ క్యాథలిక్ గుడి పాడుబడి ఉన్నదని పేర్కొన్నారు. దెర్ ఈస్ అన్ ఓల్డ్ రోమన్ క్యాథలిక్ చాపెల్ ఎట్ మార్లపల్లె అని ప్రముఖ చరిత్రకారుడు టిఎన్ శేషన్ తన ఆంగ్ల రచనలో పేర్కొన్నారు. సవరమ్మ పుంగనూరు పాలకుల సహాయంతో మార్లపల్లిలో ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించింది. ఈ మందిరం శిథిలావస్థకు చేరుకుని పాడైపోగా 1935లో మరో చర్చి కూడా ఇక్కడ నిర్మించారు.
ఇప్పటికీ సవరమ్మ ఆమె కుమారుల సమాధులు మర్లపల్లె గ్రామంలో ఉన్నాయి. ఆ విధంగా పుంగనూరులో ఊపిరి పోసుకున్న క్రైస్తవం తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళాపురానికి, అనంతపురం జిల్లా ముదిగొప్పకు, ఆలమూరుకు, ధర్మవరం వద్ద ఉన్న మార్వపల్లెకు వ్యాపించింది. 1887లో పుంగనూరులో సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిని స్కడ్గర్ అనే ఆంగ్లేయుడు నిర్మించారు. 1889 నుంచి పుంగనూరులో క్రైస్తవ మిషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మార్లపల్లె సమీపంలో డాంబో స్కూల్ మిషనరీ పాఠశాల నడుస్తూ ఉంది. ఏటా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పుంగనూరులో క్రైస్తవ సోదరులు చర్చిలను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి ప్రార్థనలు చేస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ద్వాదశి పూజల్ని అందుకున్నారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మీర్చేపల్లికి వెళ్ళు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు, పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా చక్ర స్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్ర తాల్వార్ను శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహ స్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4:30 నుండి 5:30 నడుమ స్నపన తిరుమంజనం శ్రీ సుదర్శన చక్ర తాల్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు. స్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరిలో వెలిసి ఉన్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నాన ఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్యం. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. విద్యుత్ దీప కాంతులతో సిఎస్ఐ చర్చ్. చౌడేపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కురుబ సంఘ చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా యశ్వంత్ కుమార్. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.